అభిషేకాన్ని మీపై ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీరు శక్తిని ఉండొచ్చు, బలమైన సంఘాలని స్థాపించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? రండి, విచ్చేయండి, దైవ దీవెనలు ఈ 3 రోజులు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నా ప్రియ శ్రోతలకు ప్రభునామం పేట శుభాభివందనాలు. బాగున్నారా? మీరంతా క్రీస్తు స్వారూప్యానికి మార్చబడాలా, ఆయన కృపలో ఉన్న విశిష్టతను, విలువను గ్రహించాలా. అప్పుడు దేవుడు మనల్ని బట్టి మహిమ చెందుతారు. ఈరోజు మన మెసేజ్ అంశం కృపను బట్టి రియలైజ్ అవుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం నుంచి 36వ వచనం వరకు ఎంత మీకు తెలిసిన భాగమే. మీ అపవిత్రత యావత్తు పోవునట్టు మీ మీద శుద్ధ జలము చల్లుతాను. మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మెత్తటి మృదువైన మాంస హృదయాన్ని ఇస్తాను. అప్పుడు నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను, నా విధులను గైకునే వారికి మిమ్మల్ని చేస్తాను అని రాయబడింది. బిడ్డలారా వినండి, ఇది ప్రవచనం. ఇది నూతన నిబంధన కాలంలో, ఈ కృపాకాలంలో నెరవేర్పు జరుగుద్దని అలనాడు యెహెజ్కేలు ద్వారా దేవుడు ప్రవచనాన్ని విడుదల చేశారు. అది యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శిలువ మరణము ద్వారా నెరవేర్పు జరిగింది. పాత నిబంధన కాలంలో మోషే యొక్క ధర్మశాస్త్రం యొక్క నియమాల్ని, ఆజ్ఞలను, కట్టడలను ఒక వ్యక్తి గైకొన్నప్పుడు మాత్రమే కృప, దీవెన, సమాధానం, ఆశీర్వాదం, నెమ్మది, దైవరాజ్య ప్రవేశం. ఎప్పుడైతే 99 ఆజ్ఞలను గైకొని ఒక్క ఆజ్ఞలో ఫెయిల్ అయితే టోటల్గా ఫెయిల్ అయినట్టే. కాస్త శాపం స్టార్ట్ అయిపోద్ది. మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనం చదవండి. అన్ని దీవెనలే. 15వ వచనం నుంచి చివరి వచ్చిన వరకు, 68వ వచనం వరకు అన్ని శాపాలే. ఎందుకని? దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి అవిధేయుడిగా వ్యక్తి జీవిస్తే ఆ కర్సెస్ స్టార్ట్ అయిపోతాయి. దానివల్ల వ్యాధులు, బాధలు, దరిద్రం, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. దైవోగ్రత చేస్తుంది. కనుక దేవుడు మోషే ధర్మశాస్త్రం ద్వారా మానవుడు దూరం అయిపోతున్నాడని ఆయన గ్రహించి ఆయన తన మనసును మార్చుకుని నూతన నిబంధన తీసుకుని వచ్చారు తన కుమారుడైన క్రీస్తు ద్వారా. ప్రభు రాత్రి భోజనం ఇచ్చేటప్పుడు కూడా 1 కొరింథీ 11వ అధ్యాయం 23 వచ్చి మనం చదివినట్లయితే ఆయన రక్తాన్ని గురించి మాట్లాడినప్పుడు, ఆ రాష్ట్రాన్ని ప్రార్థన చేసినప్పుడు ఇది మీ కొరకైన నూతన నిబంధన అన్నారు. పాత నిబంధన ఖచ్చితమైతే నూతన నిబంధన అవసరం లేదు. కానీ దేవుడు ఏం చేశారు? పాతదాని ప్లేసులో కొత్తదాన్ని తీసుకొచ్చారు, కృపను తీసుకొచ్చారు. పాత నిబంధన కాలంలో నువ్వు ఎంత భక్తి చేసినా సరే, ఏమి చేసినా సరే, ఆజ్ఞను గైకొనకపోతే కష్టం. కానీ నూతన నిబంధన కాలంలో కృప ఎలా ఇచ్చారో చూడండి. ఆయన కృప ద్వారా మన మీద శుద్ధ జలాన్ని చల్లటం. శుద్ధ జలం అంటే యేసు రక్తం. సిలువ చెంతకు ఒక పాపి చేరి పశ్చాత్తాపడితే తన క్యాస్ట్ను బట్టో, గతంలో తన పాపాన్ని బట్టో, తన ఉన్నటువంటి అలవాటును బట్టో కాకుండా క్రీస్తు కృపను బట్టి పాపిని వెదికి రక్షించుకుంది. ఆ కృప, ఆ శుద్ధ జలమును చల్లినప్పుడు నీలో ఉన్న రాతి గుండెను, అంటే మారు మనసు పొందినప్పుడు ఆ రాతి గుండెను తీసేసి మృదువైన మెత్తటి మాంస హృదయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాంస హృదయము మనలోనికి వస్తుందో అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? మీకు నా ఆత్మను మీలోకి అనుగ్రహించి నా కట్టడలను, నా విధులను గైకొనేవారుగా మిమ్మల్ని చేస్తాను. ఆటోమేటిక్గా ఆయన ఆత్మ ద్వారా మనకి మంచి మనసాక్షినిచ్చి నేను రక్షింపబడిన వ్యక్తిని, ఇక తాకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అనే ఆయన తరపు ఉత్తరవాదంట మనసాక్షి. అంటే ఆ మనసాక్షిని మనలో పెట్టి ఇక పొరపాటు అనే విషయంలో అడుగులు వేయనికోకుండా మనల్ని కంట్రోల్ చేస్తారన్నమాట, మనతో మాట్లాడద్దన్నమాట ఆ మనసాక్షి. ఓకే, నంబర్ 1. అది జరిగిన తర్వాత యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినయ్యుందును, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును.
అన్ని జీవులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండానట్లు చెట్ల పొలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి ఏ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందురు. మీ నిమిత్తము నేను ఇలాగు చేయటం లేదని తెలుసుకొనిడి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేల్లారా, మీ ప్రవర్తన గురించి చిన్నపోయి సిగ్గుపడుడి. మీ దోషం వల్ల మీ కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణముల్లో మిమ్మల్ని నివసింపచేయు వాడు పాడైపోయిన స్థలముల్లో మరలా కట్టబడును. ఇప్పుడు చూడండి, ప్రభు ఏం చెప్తున్నారు? రాత్రి గుండెను తీసేసి మెత్తటి మాంస హృదయాన్ని మీలో పెట్టిన తర్వాత, నా ఆత్మను మీ యందు ఉంచిన తర్వాత, నా కట్టడల విధులను గైకొనే వారిగా మిమ్మల్ని చేసుకుని నా జనులుగా, అక్కడి నుంచి నా బిడ్డలుగా నేను ట్రీట్ చేస్తాను. ఎలా? కృప ద్వారా. మన పుణ్య కార్యాలను బట్టి కాదు, మన ధర్మ కార్యాలను బట్టి కాదు, ఆయన కృపను బట్టి. పాపం ఎక్కడ విస్తరించిన కృప అక్కడ విస్తరించిన రాయబడింది. అలాగున మనల్ని, ఇజ్రాయేల్ గోత్రాల ప్రజలకి ఆనాడు రక్షణ, కానీ అన్ని జనులైన మనల్ని ఈ రీతి కృప చొప్పున రక్షించుకుని అక్కడి నుంచి ఆయన జనులుగా మనం చేసుకుని, ఇక మీరు కరువు రానివ్వక సంపూర్ణముగా మీకు ధాన్యమును అనుగ్రహిస్తాను, సమృద్ధిని మీరు పొందుతారు, ఫలిస్తారు, విస్తరిస్తారు. నెక్స్ట్ ఎంత చేసినప్పుడు, అయ్యో ఇంత గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసి, ఎందుకు ఆనాడు పాపం చేశాం, ఎందుకు నేను తాగాను, ఎందుకు నేను చెడ్డ పనులు చేశాను, ఎందుకు నేను ఘోరాతి ఘోరంగా తిరిగాను, ఎందుకు నేను యేసుక్రీస్తుని తక్కువ జాతుల దేవుడని దూషించాను అని నువ్వు బాధపడతావు, రియలైజ్ అవుతావు, పశ్చాత్తాపడతావు, మీ దుష్ప్రవర్తన గురించి సిగ్గుపడతావు అని రాయబడింది. ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదం అండి. ఇది ఒక్కసారి అవగాహన చేసుకోనండి. మనలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారండి? ప్రభువుని ఎరక్కముందు వాక్యం చెప్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాను రాయబడింది. రోమపత్రిక 3:11 ఒక్కసారి అవగాహన చేసుకోనండి. అయినా అనీతిమంతులైన మనలో దేవుడు ప్రేమించి ఆయన మార్చుకుని ఆయన ఉచితమైన కృప చొప్పున మనకి నీరు, గాలి, ఆహారము, ఆరోగ్యము, క్షేమము, ఉద్యోగము, వ్యాపారము, గృహము, భార్య, అలాగే భర్త, బిడ్డలు ఇలా ఇచ్చి కృపలో కాపాడుతున్నారు. మరి ధర్మశాస్త్ర కాల ప్రకారం అయితే ఒక వ్యక్తి డిజోబీడియంట్గా, అవిధేయుడిగా జీవిస్తే 6 లక్షల మంది కాలుబలం సుమారుగా బయలుదేరితే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంలోనికి వాగ్దానం పొందిన ప్రజలు వాళ్ళ అవిధేయత వల్ల అకాలపు కాయల్లో ఆ 40 సంవత్సరాల జర్నీలో రాలిపోయారు. ఇద్దరు కానాల్లో చేరారు బిడ్డలారా. ఎందుకని చెప్పాలా? ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? దైవోగ్రతకు, శిక్షకు, శాపానికి గురైపోయారు. మరి ఈ దినాలలో కృపను దేవుడిచ్చి అసలు అయోగ్యులైన మనల్ని, అన్ని జనులైన మనల్ని రక్షించుకోవటం కృప కాదా? ఆ కృప ద్వారా మనల్ని పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. అంతేకాదు మన చేలో వర్షం కురిపిస్తున్నారు. రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన వాళ్ళ చేలో కూడా వర్షం కురిపిస్తున్నారు. రక్షణ పొందిన మన మీద దేవుడు నిర్మించినటువంటి సూర్యుడు ఉదయిస్తున్నాడు. రక్షణ పొందిన వారి మీద కూడా దేవుడు నిర్మించిన సూర్యుడు ఉదయిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ రాయబడిన మాటలన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ఎంతగా పాపిని ప్రేమిస్తున్నాడో. మరి మనం రక్షించుకుని ఈ కృపనిస్తున్నారు, కాపాడుతున్నారు, సజీవుని నిలబెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఎంత ఘోరాతి ఘోరంగా మనం తిరిగాం, అవిధేయులుగా జీవించాం, భక్తిహీనులుగా జీవించాం. నా మటుకు నేనైతే ఎన్ని చెడు పనులు చేశానో ప్రభుని ఎరక్కముందు. యేసుక్రీస్తుని తక్కువగా చూశాను. దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డలను అసహ్యంగా మాట్లాడేవాడిని, సేవకులు చాలా హీనంగా చూసేవాడిని. అయినా నన్ను ప్రేమించారు, నన్ను రక్షించుకున్నారు, నన్ను మార్చుకున్నారు. ఆ పాపం మీద జయ జీవితాన్ని ఇచ్చారు. ఆ రాత్రి గురించి చాలా కఠినంగా ఉండేవాడిని, చాలా గర్విష్ఠుడుగా ఉన్నాడు. కులాన్ని బట్టి, ప్రాంతాన్ని, రకరకాల అలాంటివి కూడా ఉండి, ఓ పక్కన దరిద్రం, ఓ పక్కన బిడ్డలు లేరు, ఓ పక్కన మానసిక అశాంతి. అయినా దేవుడు ప్రేమించి నన్ను రక్షించుకుని ఇలా మార్చి ఈ రోజున ఈ స్థితిలో పెట్టారు. నా గతం గుర్తొచ్చినప్పుడల్లా ఎంత బాధపడతానో. అయ్యో దేవా, ఎంతగా నేను గాయపరిచానయ్యా. నువ్వే పాపము చేయలేదు, నా పాపములు నువ్వు సిలువ మోసావు. నా వ్యభిచార పాపాలు, నా జూదాలు, నా అతిక్రమాలు, నా అక్రమాలే నిన్ను ఆనాడు సిలువలో కొట్టినాయి, నిన్ను ఆనాడు గాయపరిచినాయి.
నిన్ను ఆనాడు దుఃఖపరిచిని, నిన్ను ఆనాడు బాధపరిచిని. నా పాపం నువ్వు మోసి పాపిగా మారిపోయావయ్యా. అయ్యా నన్ను క్షమించు, ఇంకెన్నడు నేను దుఃఖపరిచే పని చేయను. ఎందుకని ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. ఒకసారి వెలిగించబడి పరలోక రాజ్య సంబంధమైన రుచులన్నీ చవి చూసిన తర్వాత మరలా పాపం చేసిన వాడు యేసుక్రీస్తుని బాటకముగా సిలువ వేయుచున్నాడు, అవమానపరచడం రాయబడింది. మరలా పాపం చేస్తే ఆయన బాహాటంగా అవమానపరచడమే కదా. కనుక వద్దయ్యా, ఇప్పటికే చాలా మరి నిన్ను ఆనాడు దుఃఖపరిచాను, తెలియక నన్ను క్షమించు. నా కోసం ఎంత నలిగిపోయావు, నా కోసం ఎంతగా బాధను అనిపించి యెషయా 53 2, 3, 4 వచనాలు చూసినట్టే చూడనల్లని వాడుగా, సొగసైనను సురూపమైనను లేనివాడుగా మారిపోయాడు. ప్రేమామయుడు, పరిశుద్ధుడు, ఏ పాపము చెయ్యనివాడు నీ కోసమే, నా కోసమే. అది నాకు అర్థమైన తర్వాత ఎందుకు ఆనాడు అంత విచ్చలవిడిగా పెద్దలు కాదన్నా ఎవరు కాదన్నా అలా పాపానికి ఎగబడ్డాను. అయ్యో మా పాపమే కదా నేను శిక్షించింది. బిడ్డారా, పొరబట్టున్నారు మీరు. మీ పట్ల నేను కృప చూపించిన తర్వాత మీరు ఇలా రియలైజ్ అవుతారు అని రాసింది. అవుదామా రియలైజ్? ఎంత మంచి దేవుడండి, ఎంత ప్రేమ గలవాడండి. 103వ కీర్తన రాయబడింది 12వ వచనంలో, తూర్పుకి పడమరకి ఎంత దూరమో మీ పాపములు మీకు అంత దూరం వచ్చాను. 10, 11 వచ్చిన ఏమంటే తెలుసు, మీ పాపములను బట్టి మీకు ప్రతిఫలము ఇవ్వలేడు, మీ దోష శిక్షను బట్టి నేను మిమ్మల్ని చంపలేదు, నాశనము చేయలేదు, ఉగ్రతకు అప్పగించలేదు. ఆ భావంతో రాయబడి ఆ మాటలు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, దయాళుడు, ప్రేమ గలవాడు, కృపగలవాడు రాయబడింది. ఇంత మంచి దేవుడు మనకుండగా, మనం ఎరిగి ఉండగా రియలైజ్ అయ్యి గతంలో చేసిన పాపానికి పశ్చాత్తాపడి ఇంకా వాటి జోలికి వెళ్ళకోకుండా దేవుని హత్తుకునే విధంగా మనం అడుగులు వేస్తే ఆయన అంటున్నారు, అన్ని జనుల్లో ఉన్న కరువికి నీకు రానివ్వను, అభివృద్ధి చెందుతావు, కృపను పొందుతావు, నీకు ఏ శిక్షను ఉంచను, ఈ భూమి మీద దైవరాజ్యాన్ని అనుభవించే కృప వెంబడి కృపను ఇస్తాడు. ఎందుకని మనల్ని అబ్రహామిక సంతానంగా చేసుకున్నాడు దేవుడు. మన శాపాన్ని సిలువలో కొట్టివేశాడు దేవుడు. మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా మన గతముతో సంబంధం లేక తరతరాలుగా వచ్చిన శాపానంతా కూడా ఆయన్ని ఎవరైతే అంగీకరించి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకుని మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో వారికి తరతరాల శాపం కొట్టివేస్తారని వాక్యం రాయబడింది. మనం ఇక అబ్రహాం యొక్క వాగ్దానములకు మనం వారసులం అని రాయబడింది. ఇలాంటి వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మనం కృప వెంబడి కృప పొందవచ్చు. అందుకనే తమ్ముడు, చెల్లి, అమ్మా, బాబు, మనం రియలైజ్ అయ్యి ఇక పాపం జోలికి వెళ్ళకోకుండా, లోకం జోలికి వెళ్ళకుండా క్రీస్తు కృపను మనం పొందుదామా? ఈ లోకంలో పరలోకం అనిపిద్దాం. ఎందుకని ఇంత మంచి దేవుడు, ఇంత మంచి కాబోయే భర్త అంటే రక్షణ పొందటం అంటే మనకి ఆయనతో ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. మరి ఆయన అన్నీ చూస్తున్నాడు. మన రహస్యమందున జీవితం కూడా మనల్ని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మరి ఈ లోక భర్తని మనం మోసం చేయలేం కదా. జనరల్గా చెప్తున్నాను, మనం రక్షణ పొందటం అంటే ఆయనతో ఎంగేజ్మెంట్ చేయబట్టం, మధ్యాకాశంలో మనకి ఆయనతో వివాహము. మరి ఆయన అన్నీ చూస్తూ ఉంటారు కదా. బిడ్డారు, ఒకసారి ఆలోచించండి. ఓ రోజు నువ్వు తల్లి నాతో ఇలా షేర్ చేసుకుంది, అయ్యా కొన్ని విపత్కరమైన పరిస్థితులు నా కుటుంబంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఒక చెడు మార్గం వైపు నన్ను ఒక వ్యక్తి ఆకర్షించడం జరిగింది. నేను చెప్పాను, నా భర్త చాలా మంచివాడు, చాలా ఉత్తముడు. ఆమె చెప్తుంది, అయ్యా నేను గుడిసెలో ఉండాల్సిన దాన్ని పెద్దలే సమకూర్చారు ఆ వివాహాన్ని. ఆయన ఉన్నతస్తుడు, బాగా చదువుకున్నవాడు, ఆస్తిపరుడు. అలాంటి వ్యక్తి నన్ను వివాహం చేసుకోవటానికి మరి ఎవరో సంబంధం తీసుకెళ్తే ఇష్టపడ్డారు. కుటుంబంతో ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. మరి చాలా ప్రేమతో, ఆదరణతో, ఆప్యాయతను చూసుకుంటారు ఆయన. ఆఫీస్ నుంచి మధ్యలో కాల్ చేసి ఎలా ఉన్నావు, పనిచేసి అలసిపోయావా అని కూడా అడుగుతారు. అంత ప్రేమగల భర్తని ఎలా మోసం చేసి, ఎలా అన్యాయం చేసి మరొక వ్యక్తితో అక్రమ సంబంధానికి అడుగులు వేయాలి? ఐఎమ్ సారీ, నేను నా భర్తను మోసం చేయలేను అని చెప్పానయ్యా. ఆ తర్వాత నేను ప్రభుని తెలుసుకున్నానయ్యా అని చెప్పింది. దీన్ని బట్టి ఒక్కసారి అవగాహన చేసుకోనండి. ఆ భర్త చాలా మంచివాడట, చాలా ప్రేమ గలవాడట, ప్రేమగా చూసుకోవాడంట. ఉన్నతస్తుడైనప్పుడు కూడా లేని ఈ బిడ్డను
మరి భర్త చూపించి ఆ ప్రేమ అనురాగాన్ని బట్టి ఆ తల్లి మరొక స్నేహితురాలు తనని మరొక వ్యక్తితో పాపానికి చాలా ప్రెజర్ చేస్తే ఐఎమ్ సారీ అని చెప్పటం జరిగింది. మరి దీన్ని బట్టి చెప్పండి, మరి మన కాబోయే భర్త, మన తండ్రి ఎంత ప్రేమ గలవాడు, ఎంత యథార్థవంతుడు, నీకు నాకు ఎంత కృప చూపించేవాడు. ఆయన్ని మోసం చేసి ఎలా పాపానికై అడుగులు వేద్దాము? పాపము మన ర్యాంక్ని డౌన్ చేసేస్తుంది. పాపము మన మనస్సాక్షిని బలహీనపరుస్తుంది. పాపము మన విశ్వాసాన్ని తగ్గించేస్తుంది. అప్పుడు సైతానిక ర్యాంక్ పెరిగిపోదు. దేవునికి దూరం అవుతాం. అపవాది ఆదాము అవ్వల్ని మోసంలో పడవేగానే దేవునికి వాళ్ళు దూరం అయిపోయారు. బిడ్డలారా, దేవుని సంధిని కోల్పోయారు వాళ్ళు. మనం వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఏర్పడుద్ది. కనుక దేవుడు శిక్షించేస్తాడని నేను చెప్పను, కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోయే ప్రమాదం ఏర్పడితే విశ్వాసం బలపడదు. ఈ లోకములో మన పరలోకాన్ని అనుభవించలేము. శత్రువు మన పాదాల కిందకు రాడు. ఈ విషయాన్ని అవగాహన చేసుకుందాం. మన పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడు. ఆయన అంటారు, నువ్వు రియలైజ్ అయితే నీకు నేను కృపను చూపిస్తాను. నీ పాతకాల ఆ ప్రవర్తనను బట్టి నువ్వు సిగ్గుపడితే, యెహెజ్కేలు గ్రంథం 36 ఈ వచనాలన్నీ 39 వచనం వరకు మరలా చదవండి. నువ్వు ఎప్పుడైతే గతకాల జీవితాన్ని బట్టి సిగ్గుపడతావో, నేను నీకు దేవుణ్ణి అయ్యుండి ఎలా చేస్తానో తెలుసా? 34వ వచనంలో, మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేనము వనవలే ఆయననియు పాడుగాను నిర్జనముగా ఉన్న ఈ పట్టణము నివాసములతో నిండి ప్రాకారములు గలవాయనని జనులు చెప్పుదురు. పాడైన భూమిని ఏదేను వనముగా చేస్తాడన్నాడు దేవుడు. ఏదేను వనములు అంత సమృద్ధి ఉంది. ఆదాము అవ్వలకు దేవుడు అంత సమృద్ధిని సిద్ధపరచట్టు పెట్టారు. పాడైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయినటువంటి నీ పరిస్థితులను, ఆర్థిక దరిద్రాన్ని, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేదా, వ్యాధులతో సతమతం అవుతున్నావా, బాధలతో ఉన్నావా, మానసిక ఒత్తిడితో కురిగిపోతున్నావా, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా, లైఫ్లోనే ఫెయిల్ అయ్యావా? అమ్మా, పాడైపోయిన బాబు, పాడైపోయిన ఈ భూమిని, నీ భూమిని ఏదేను వనవేళ చేస్తా అన్నాడు ఆయన. అందుకని ఆయన కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. రియలైజ్ అవుతావా? ఎందుకు ఈరోజు వర్తమానం ద్వారా రియలైజ్ అవ్వకూడదు? మనస్సును మార్చుకోకూడదు? ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని విందామా? గారు 40 సంవత్సరాల క్రితం దేవుడిని నమ్ముకుని రక్షణ పొందాంటండి. అనిల్ కుటుంబం. మనోడు మాత్రం మామూలు మనిషి కాదట. ఒక రోజు వచ్చి ఆఫీస్కి సాక్ష్యం చెబుతున్నాడు. నేనే షాక్ అయ్యాను. అసలు తాగటం అంటే ఉదయమే ఫుల్ బాటిల్ తెచ్చుకుని నీళ్లు కూడా కలుపుకోకుండా బ్రష్ కూడా చేసుకొని తాగేవాడంట. అవునా? గట్టి చెప్పు. అవునా అయ్యగారు? తాగిన దగ్గర నుంచి ఒక రోజు చెప్తున్నాడు, అయ్యగారు నేను కుక్క వదిలినట్టు వదిలేవాడండి. అసలు ఈదుల్లో పడి పొల్లాటమేనండి. అందరూ మీ అబ్బాయి అక్కడ పడిపోయాడు అది అని చెప్పి మా నాన్న కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆయన భరించలేక ఇంట్లో గొడవలు, సమస్యలు, ఆస్తి పాడు చేసేయటం, నానా తంటాలు పెడుతూ ఉంటే ఒక రోజు భరించలేక వచ్చి వాళ్ళ డాడీ అంటండి అందరి మధ్యలో కాళ్ళు ముక్కాడంట. కొడుకు నీ కాళ్ళు ముక్కుతానరా, నువ్వు మారరా అని. సేమ్ అలాంటి వాడు మన 5 రోజులు మీటింగ్కి వచ్చాట. టీవీలో చూసి మన దగ్గర వాక్యం విన్నాడట. ఫుల్ బాటిల్ తాగేవాడు ఇప్పుడు 3 బాటిల్ తాగుతున్నాడంట. అవునా? ఏం తాగుతుంది గారు? ఏం తాగుతుంది? అసలు ఆయన అంటున్నాడు అసలు వీళ్ళింటికి నేను అల్లుడికి వెళ్ళానండి బాబు, ఆయన చూసి మాకు సిగ్గేసేదండి. అంత గౌరవం అండి. ఇప్పుడు ఆయన్ని బట్టి ప్రభు ఇంత గొప్పవాడా అని మాకు ఆలోచన వచ్చిందండి. అంత మారిపోయాడండి. మొన్న అంటాడు, బస్సులో కానీ ఎక్కడ ఎవరైనా తాగుతూ ఉంటే ఏమనిపిస్తుంది నీకు? అసహ్యం వస్తుంది. ఎవరు మాట్లాడలేదు. సిగరెట్ స్మోక్ చేసిన, మందు వాసన వచ్చిన ఎట్లా ఉండదు? కన్నీళ్ళు ఖర్చు అవుతుంది. వాళ్ళ కోసం నన్ను మార్చిన దేవుడు వీళ్ళని మార్చని నాకు అలా హృదయం కదిలిపోబడుతుంది. నా ప్రభుకి మహిమ కలుగును కాక. అసలు ఎందుకు అట్లా చేశానని బాధ తర్వాత వచ్చేసింది. ఆలోచించండి. విన్నారు కదా, తాగి పడిపోయిన ఈ వ్యక్తి, భయంకరమైన టార్చర్ చేసిన వ్యక్తి మన మీటింగ్కి వచ్చి మారిపోయిన తర్వాత ఇతను బట్టి రక్త సంబంధికులు మారిపోయారు. ఇప్పుడు నా ప్రభుకే మహిమ కలుగును గాక. పిచ్చుకొకగల వరిలినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు.
ఎవరైనా తాగుతూ ఉంటే, ఎవరైనా స్మోక్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి కన్నీళ్లు కారుస్తాడంట. అయ్యో ప్రభు వీళ్లకు రక్షించు అని. అతను బ్లెస్ చేసి అతనాడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. రియలైజ్ అవుతావా? నాతో కలిసి ప్రార్థన లేకపోయిస్తావా సహోదరుడా, సహోదరి? ఎవరైతే ఈ వర్తమానం విన్నారో, ఎవరైతే వారి హృదయానికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారో వారు ఇప్పుడు రియలైజ్ అవ్వాలయ్యా, గతంలో మేము చేసిన పాపాలను బట్టి సిలువలో మిమ్మల్ని శిక్షించాము, మా పాపమే అని రియలైజ్ అయ్యి వద్దు, అయ్యో ఎందుకు అలా జీవించావు, ఎందుకు దేవుడు నిర్లక్ష్యం చేశావు, ఎందుకో ప్రభు నిరిగి పాపం చేశామని ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి నీ ఆత్మకు చోటిచ్చి ప్రభువా నీకు ఇష్టంగా జీవించే భాగ్యం దయచేయండి, రాతి గుండెను తీసేయండి, మెత్తటి మృదువైన మాంస హృదయాన్ని దయచేయండి, ప్రతి చీకటిని బంధిస్తున్న మీరు బంధించండి, దరిద్రాన్ని కొట్టివేయండి, కర్సెస్ లేవయ్య మీలో శాపాన్ని కొట్టివేసి నీ రక్తముతో ప్రతి బిడ్డను కడగండి. ఎవరైతే రియలైజ్ అవుతున్నారో, ఎవరైతే సమస్యలతో వ్యాధులుతున్నారో వారిని దర్శించు దేవా. రియలైజ్ అవ్వండి, ఈ ప్రార్థన రియలైజ్ అవ్వండి. ఈ రోజు నీకు స్వస్థత, ఈ రోజే నీకు విడుదల, ఈ రోజు నీకు ఆశీర్వాదం. గొప్ప దేవుడా కనికరము చూపించి గొప్ప కార్యాలు చేయండి. లార్డ్ టచ్ యువర్ పీపుల్. ఎవరైతే రిలీజ్ అవుతున్నప్పుడే వాళ్ళని తాకండి. ఎవరైతే విశ్వాసం వచ్చి టీవీ స్క్రీన్ తాగుతున్నారు వాళ్ళకి డెలివరెన్స్, ఏ వ్యాధి అయినా క్యూర్ అయిపోను గాక. డాక్టర్లు మరణం అవుతావని చెప్పిన సోదరుడు కూడా రియలైజ్ అయ్యాడు, ఇప్పుడే నీకు స్వస్థత కలుగును గాక. నార్మల్ రిపోర్ట్స్ వచ్చిన ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయింది, రైజ్ అవ్వను గాక. అమ్మాయిన్ బ్లడ్ పర్సెంటేజ్ డౌన్ అయిపోయింది, రైజ్ అవ్వను గాక. అలాంటి వారికి ఫైల్స్ ప్రాబ్లం క్యూర్ అయిపోయిన, హెచ్ఐవితో సఫర్ అవుతున్న జాన్సన్ ఇప్పుడే నీకు స్వస్థతను ప్రకటిస్తున్నాను, చీకటిని బంధిస్తున్నాను. ఏసునామములో హెచ్ఐవి కూడా క్యూర్ అయిపోను గాక. లార్డ్ ప్రతి డిసీజ్ నుంచి విడిపించండి, దరిద్రమును కొట్టివ్వండి, జాబ్స్ లేని వాళ్ళకి, నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. నేను వ్యాపారంలో దేవాళా తీసి ఎంతో లాస్ అయిపోయి ఉన్నారు, వారిని కూడా దర్శించు దేవ, కృప తీర్చి గొప్ప కార్యం చేయండి. ఏసునామములో ప్రతి కాడి విరగొట్టబడిన గాక, ప్రతి చీకటి తొలగిపోను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోరండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ రావాలా, ప్రతి నాయన ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోవాలా, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోవాలి, స్వస్థత కలుగును గాక, విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. ఆమేన్, ఆమేన్. నిర్జలముగా ఉన్న భూములు ఏదేని వనరులు అవుతాయి అన్నావు, అలాగున కృప తీరవండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబం అమలాపురం నుంచి వచ్చారండి. భయంకరమైన విచ్ క్రాఫ్ట్స్ అయితే బాధపడుతున్నారు. ఆయనకేం పేగు జారింది, ఈవిడికేమో నరాల వీక్నెస్. ఇద్దరు బిడ్డలు కూడా చనిపోయారంట, చేతబడి చేసి చంపేశారంట. అవునా? అవును. తర్వాత మళ్ళీ మూడో బిడ్డ పుట్టాడు. ఎంతో భయాందోళనతో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ రావడానికి ఆ దయ్యాలు 6 months నుంచి రానివ్వట్లేదట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమెకి నన్ను చూడగానే గుండెదాడట. కానీ దేవుడు మిరాకిల్ చేశాడు. ప్రేర్ చేత వెనకపడిపోయారు. ఆయన పేగు జారింది, అది కూడా హీల్ అయిపోయింది. అవునా? హీల్ అయిపోయిందండి. అలాగే తల్లికి భయంకర నరాల వీక్నెస్ వచ్చేసింది. అందుకే షర్ట్ పట్టుకొని వెనకపడిపోయావు. అవునా? మొత్తం ఫ్రీ అయిపోయావు. ఏ సైక్య మహిమ కలను గాక. ఆమేన్. లక్షల మందికి శుభార్త అందించడానికి స్పాన్సర్ చేయండి, స్వస్థత కోసం చేయొద్దు. స్వస్థత అనేది బోనస్ గిఫ్ట్ ప్రవహిస్తారు, ఆయన కృప ఉంది, అదంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రేక్షకులకు ముఖ్య గమనిక, సికింద్రాబాద్లో జరిగే
ఆదివారపు మొదటి ఆరాధనని కొన్ని అనివార్య కారణాల వల్ల అది హైదరాబాద్ భరత్ నగర్లోనికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఉదయకాలపు ఆరాధనలు 3 వర్షిప్లు ఒకే స్థలంలో ఎర్రగడ్డ దాటిన తర్వాత భరత్ నగర్ ఫ్లైఓవర్ పక్కనే సర్కస్ గ్రౌండ్. మా మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు ఆరంభమవుతుంది. మా రెండవ ఆరాధన ఉదయం 8:30కి ప్రారంభించబడును. మా మూడవ ఆరాధన ఉదయం 11 గంటలకు ఆరంభించబడును. రండి, ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అనేకులు ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు, బలమైన వాక్య సందేశాన్ని వింటున్నారు, దైవ దీవెనలు పొందుతున్నారు, వేలాది మంది స్వస్థత పొందుతున్నారు. మీరును రండి, దీవించబడండి. మరియు మా సాయంకాలపు ఆరాధన ఎంజేఎస్ గార్డెన్, షాపూర్ నగర్, జీడిమెట్ల, ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పైన. తప్పక విచ్చేయండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సెప్టెంబర్ 13న 4 వర్షిప్పుల్లో ఆదివారం ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆలివ్ ఆయిల్తో నా స్వహస్తాలతో మీ తలపై ఉంచి అభిషేక ప్రార్థన చేయబడును. అభిషేకము అధిక బలాన్ని ఇస్తుంది. అభిషేకము లేని సామర్థ్యాన్ని ఇస్తుంది. అభిషేకము ద్వారా బలమైన అద్భుతాలు జరుగుతాయి. మీ సమస్యల నుంచి బ్రేక్ త్రూ దొరుకుతుంది. అనేకులు గతంలో చేసిన ప్రార్థనలు బట్టి విడుదల పొందారు, గొప్ప విజయాన్ని పొందారు. మీరును రండి, క్రీస్తులో బలవంతులవ్వండి.